జగన్ సర్కార్ హయాంలో ఇంటింటికి తిరిగి బియ్యం పంపిణీ చేసే వాహనాలతో స్మగ్లింగ్ జరిగిందట. స్మగ్లింగ్ చేయాలనుకుంటే ఇంటింటికి వెళ్ళి ఎవరైనా బియ్యం పంచుతారా? పౌర సరఫరాల శాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాక ఆ చెక్ పోస్టులు కూడా దాటుకొని బియ్యం షిప్పులోకి చేరిందంటే అది చిన్న చిన్న అక్రమ వ్యాపారాలు చేసుకునే వాడికి సాధ్యమా? కూటమి దొంగలకే సాధ్యం. ఎందుకంటే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి. కానీ మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఏమంటారో తెలుసా? బియ్యం అక్రమ రవాణా వెనుక గత ప్రభుత్వ నాయకులే ఉన్నారట. మరి మీరెందుకున్నట్టు? అయ్యా నాదెండ్ల గారు, మీరే కదా పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా అవుతోందంటూ సీజ్ చేసింది. మరి ఆ సీజ్ చేసిన బియ్యం ఎలా బయటకు వచ్చింది? 2 చెక్ పోస్టులు ఎలా దాటింది? షిప్లోకి ఎలా వెళ్ళింది? దానికి సమాధానం చెప్పాల్సింది సంబంధిత మంత్రిగా మీరే. అది వదిలేసి ఈ బూజు పట్టిన బియ్యం మాటలు ఎందుకు సార్? ఇప్పుడు పవన్ ఎంటర్ అయ్యారు. సీజ్ ద షిప్ అంటూ సముద్రం హోరెత్తినట్టు అరిచారు. ఆయన గారిని షిప్లోకే అధికారులు అనుమతించలేదట. వాళ్ళు మీ పక్కనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అయినా సరే మిమ్మల్ని షిప్లోకి పంపలేదంటే ఇందులో ఖచ్చితంగా చంద్రబాబు, లోకేష్ వీళ్ళిద్దరి పాత్ర ఉన్నట్టే అన్నది వైఎస్ఆర్సీపీ నేతల అనుమానం. అవును, సీజ్ ద షిప్ అని ఒక్క షిప్నే అన్నారేంటి సార్? పక్కనే ఇంకో షిప్ ఉందంటే కదా సార్? అది ఆర్థిక మంత్రి గారి వియ్యంకుడి దట కదా సార్? దాన్నెందుకు సీజు చేయమని చెప్పలేదు సార్? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కోస్ట్ గార్డులు, నేవీ చేయాల్సిన పని కూడా మీరే చేసేసి, కస్టమ్స్ అధికారులు చేయాల్సిన పని కూడా మీరే చేసేసి పోర్టులో హీరో అయిపోదామనుకున్నారేమో. మీ సినిమా తెలివితేటలతో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరకపూశారు. కాకినాడ పోర్టుకు ఉగ్రవాదులు వస్తారా? చొరబాటుదారులు వస్తారా? కసబ్ వస్తాడా? వాళ్ళు రాకుండా మీరే కాపలా కాస్తారా? కేంద్రం అడ్డుకున్నా సీజులు చేస్తారా? అంటే ఉగ్రవాదులు, చొరబాటుదారులు, కసబులు వస్తుంటే, స్మగ్లింగ్లు జరుగుతుంటే కేంద్రం కళ్ళు మూసుకుని కూర్చుందనేగా మీ అర్థం? లంచాలు తిని తీరం భద్రతను అధికారులు గాలి కొదిలేశారని చెప్పదలుచుకున్నారా? వీటితో పాటు ఓ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. వాటికి మీరే కాదు, మొత్తం కూటమి నేతలు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, పీడిఎస్ బియ్యాన్ని చెక్ పోస్టులు దాటించేశారంటే అది అధికార పార్టీ ఎమ్మెల్యేలకే సాధ్యం. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, చెక్ పోస్టులు దాటి సీజ్ చేసిన పీడిఎస్ బియ్యం పోర్టు వరకు వెళ్ళిందంటే అధికార పార్టీ నేతలకే సాధ్యం. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంకు గ్యారంటీతో రిలీజ్ చేయడం అంటే ప్రభుత్వమే అక్రమ రవాణాకు అవకాశం ఇచ్చినట్టే. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, స్టెల్లా షిప్ను సీజ్ చేయమన్న పవన్, కెన్స్టార్ షిప్ ఆర్థిక మంత్రి వియ్యంకుడిది కాబట్టి వదిలేశారు. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, అక్రమ రవాణాలో స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల వియ్యంకుడి పాత్ర కనిపిస్తుంటే గత సర్కారుకు మరక పూస్తున్నారు. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, పోర్ట్ ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్ బోటులోనే ఉన్న పవన్ను ఆపడమంటే అది బాబు, లోకేష్కే సాధ్యం. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, డీసీఎం స్థాయిలో ఉన్న అక్రమ రవాణా అంటూ ఆరోపణలు చేయడం 10,000 మంది కార్మికుల పొట్ట కొట్టే కుట్రే. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్నారంటే కాకినాడ పోర్టును పూర్తిగా మూసివేసే కుట్రకు తెరలేపినట్టే. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, షిప్ సీజ్ చేయండి, కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే చూసుకుంటాననడం మోడీ సర్కారుకు మరక పూసినట్టే. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, 200 కోట్ల సీఎంఆర్ బకాయిల్లో 8% కమిషన్ కోసం పీడిఎస్ బియ్యం సీజ్ డ్రామాలకు తెరలేపారు. అవునా కాదా? కూటమి దొంగలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటూ సినిమా స్టైల్లో ఒక డైలాగ్ చెప్పారు. మరి ఎందుకు అక్కడే ఉన్నటువంటి మంత్రి గారి వియ్యంకుడి షిప్ గురించి మాట్లాడలేదు? ఇదే విషయం పైన మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారు? అసలు కాకినాడ పోర్టులో అరబిందోకి ఇచ్చేశాకే అక్రమ రవాణా ఎక్కువైందంటున్నారు మంత్రి మనోహర్ గారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే డీప్ సీ పోర్టు వేరు, యాంకరేజ్ పోర్టు వేరు. ఈ యాంకరేజ్ పోర్టు నుంచే ఈ బియ్యం రవాణా కానీ ఇవన్నీ ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ ఎక్కువ జరిగేది అక్కడి నుంచే. దానికి దీనికి పౌర సరఫరాల శాఖ మంత్రి మరి తెలిసన్నారో తెలియక అంటున్నారో, లింక్ పెట్టేశారో, దొరికిపోయిన దొంగలం కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతేనే మొత్తానికి అరవిందోకి ఇచ్చాకే అక్రమ రవాణా అని ఆయన మాట్లాడతారు. డీప్ సీ పోర్టుకి అలాగే యాంకరేజ్ పోర్టుకి తేడా తెలియని వాళ్ళు కూడా మంత్రులు అయిపోతే
రాష్ట్రం కర్మ ఇలా కాలిపోతుందనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇక వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెనస్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెనస్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, మీ పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే, విషం చిమ్ముదామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది, అరబిందో వాటా. అసలు మీరు వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్టు. యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టులోంచి. యాంకరేజ్ పోర్ట్ ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్టులో. ఈ పిచ్చి మాటలేంటి? ఎవరిని మోసం చేద్దామని? డీప్ సీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరబిందోకి వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ కదా. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్నలన్నింటి కూడా అర్థం కాని, ఎవరికి అర్థం కావు. ఇదో బ్రహ్మ పదార్థం. చెప్పాల్సింది చెప్పరు, సందేహాలు ఉంటాయి. ఆ రౌండ్ కొడతాం ఏంటి? ఎందుకు వెళ్తలేదు షిప్లోకి? ఎందుకు వెళ్ళలేదు? పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, పండుల రవీంద్రబాబు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఈ డీప్ సీ పోర్టుకి, యాంకరేజ్ పోర్టుకి తేడా తెలియకుండా సంబంధిత మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతుంటే అసలు వెంటనే సీజ్ చేయండి ఈ పోర్టుల్ని, ఇదే అక్కడికి వచ్చిన షిప్పుల్ని. అసలు ఏం సినిమా డైలాగులు అనుకున్నారా, సినిమా సీన్లు అనుకున్నారా? ఇదేమన్నా అసలు దానికి దీనికి సంబంధం ఉందనుకుంటున్నారో లేదనుకుంటున్నారు? సీజ్ చేసేయండి అని ఆయన చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి? పోనీ సీజ్ చేయమని చెప్పిన తర్వాత స్టెల్లా నౌకను మాత్రమే ఎందుకు సీజ్ చేయాలి? పక్కనే ఉన్నటువంటి కెన్స్టార్ ఎందుకు సీజ్ చేయకూడదు? మరి అక్కడ కూడా చూపించాలి కదా ఈ పవర్ స్టార్ పవర్ ఏంటో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ప్రజలు వచ్చినా ఆయన చూసుకుంటారంట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా అక్రమాలు జరుగుతుంటే ప్రోత్సహించేదే సెంట్రల్ గవర్నమెంట్? ఎవరికి మరకబోయాలనుకుంటున్నారు, ఎవరికి మసిబోయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అర్థం కావట్లేదు. రైట్, రవీంద్రబాబు గారు ఏంటి సార్ అసలు ఈ పీడిఎస్ బియ్యం ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యం, ఆ బియ్యము మళ్ళీ అనేక వాటిని చెక్ పోస్టులు ఉంటాయి, ఆ చెక్ పోస్టులు దాటుకొని మరీ వెళ్ళి షిప్లోకి వెళ్ళిపోయాయి. దీనికంతా బాధ్యులు ఎవరంటే గత ప్రభుత్వం అంటారు. రెండో అంశం, అధికారులు తనని అనుమతించలేదంటే షిప్లోకి. నిజానికి వాళ్ళకి ఆ స్థాయిలో అనుమతించలేదు, వాళ్ళే ఒక డీసీఎంనేనంటే అది వాళ్ళ స్థాయిలో జరుగుతుందా? అంతకంటే పెద్ద స్థాయిలో సీఎం స్థాయిలో లేకపోతే లోకేష్ స్థాయిలో జరగాలి ఏదన్నా జరిగితే. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ కేసులో? ఈశ్వర్ గారు, ఒక చిన్న విషయం మొదలు నుంచి స్టార్ట్ చేస్తా, అంతగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్. రైస్ ఎక్స్పోర్ట్, రైస్ అనగానే ఎగుమతి అనగానే ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో మొదలైన తర్వాత ఒక పెద్ద బూత్ అయిపోయింది.
ఎగుమతులు అంటే మనకి ఎంతో పవిత్రం దేశానికి, అవును, రైస్ కూడా ఎంతో పవిత్రం. కరెక్ట్. ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ వల్ల ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రైతులు క్రాప్ హాలిడే వదిలేసుకుని ఈ రైస్ ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల 94, 95 నుంచి చాలా హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి 1 కిలో ఎక్స్పోర్ట్ చేసిన దానికి సంబంధించి ఫారిన్ ఎక్స్చేంజ్ వెనక్కి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ వెనక్కి వస్తుందా తెలుసో తెలీదో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్తూ ఉన్న పరిశ్రమలని ఎక్స్పోర్ట్ ఎగుమతి బిజినెస్ని కూడా నడ్డిర కొట్టేశారండి. కాకినాడ ఒక్కటే రైస్కి ఎక్స్పోర్టు, యాంక్ రైస్ పోర్టు ఒక్కటే రైస్కి ఉపయోగపడేది పోర్టు. దాన్ని కూడా ఇప్పుడు ఇరగొట్టేసి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేకుండా చేశారండి. మొత్తం గవర్నమెంట్ సంబంధించి పోర్టుల్లో ఏమి ఎక్స్పోర్ట్ జరగకుండా జరిగినా అది మళ్ళీ వెనక్కి డబ్బులు వస్తాయా లేదా ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుందా రాదా అన్న డైలమాలో పెట్టేసి దాన్ని ఏ రకంగా లింక్ చేశాడంటే ఈయన రైస్ ఎక్స్పోర్ట్స్కి, కసాబ్కి, ఆర్మ్స్కి, అమ్యునిషన్కి. సార్ ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి. రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయంలో కొద్ది గొప్ప పరిచయం ఉన్నోడే రాజకీయంలో మంత్రులు అవ్వాలి సార్. ఏమీ తెలియకోకుండా మంత్రి అయిపోతే ఈ రకంగా ఉంటుంది సార్. అది ఎంతో పవిత్రమైన వర్డ్ ఎగుమతులు అన్నది మన దేశానికి, మోడీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ అందరికీ చాలా ఉపయోగపడేదండి సార్ ఎగుమతులు అన్నది. వచ్చే డబ్బులు కూడా అది పెద్ద బూత్ చేశాడు సార్. ఇప్పుడు పెద్ద భూతం అయిపోయింది ఎక్స్పోర్ట్ అంటే. ఇప్పుడు ఎగుమతి, రైస్ ఎగుమతి కాకినాడ అంటే పెద్ద దెయ్యం భూతం. అక్రమ వ్యాపారం, అక్రమంగా మాట్లాడితే ఇమేజ్ ఈ రవాణా అనేది, బియ్యం ఎగుమతి అనేది ఒక అక్రమ వ్యాపారం కింద చిత్రీకరించేశారు పవన్ కళ్యాణ్. ఏది ఎన్నికలకు ముందు నుంచి కూడా దాన్నే మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు, దాన్నే గత సర్కారుపై రుద్దాలని చూస్తున్నారు. పైగా అధికారులంతా కూడా ఇప్పుడు గత సర్కారుకే వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఇక్కడేదో అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక పర్సనల్ ఎనిమిటీ ఎవరితోనో అక్కడ లోకల్గా ఉన్నట్టు అందరికి వినికిడండి. ఎవరితో ఒక ఎమ్మెల్యే గారితో ఎవరితో పెట్టుకున్నాడు ఈయన. ఆయనతో పర్సనల్గా స్కోర్ షెడ్యూల్ చేసుకుందాం అని చెప్పి అటు అదే వ్యాపారంలో ఇంకొక అతను ఉన్నాడండి. అదే వ్యాపారంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఎక్స్పోర్టరే. అతన్ని ఈజీగా కన్వీనియంట్గా వదిలేసేసి ఆయనకి పొలిటికల్గా కనెక్షన్ ఉందని చెప్పి వదిలేసి ఒక అమాయకుడు పట్టుకున్నాడు. అమాయకుడు అంటే ఎవడైనా సరే ఈ రైసు, పీడిఎస్ రైసు స్మగ్లింగ్ చేస్తే కండెమ్ చేయవలసింది, దాని డౌట్. కానీ ఇదే రైస్ ఎక్స్పోర్ట్కి కాకినాడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు మేము ఎంపీగా ఉన్నప్పుడు 500 కోట్లు MEIS అంటే మర్చెంట్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇప్పించారండి. నేను నిర్మలా మేడం మన అరుణ్ జైట్లీ గారితో మోడీ గారు ఎక్స్పోర్ట్ చేసినందుకు, రైస్ ఎక్స్పోర్ట్ చేసినందుకు కాకినాడ నుంచి కాకినాడ కేవలం 500 కోట్లు ఇన్సెంటివ్గా ఇప్పించాం సార్. మనం 500 కోట్లు ఇన్సెంటివ్గా ఇస్తే ఇప్పుడు రైస్ బియ్యం ఎగుమతి చేస్తున్నారంటే ఇది స్మగ్లింగ్ అవుతుంది, ఇది టెర్రరిస్టులు వెళ్తున్నారు, ఆడు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అన్నీ ఇల్లీగల్గా జరుగుతున్నాయని ఒక వరల్డ్లో మొత్తం కాకినాడ ఆ పోర్ట్ మొత్తం చంపేసి విరగొట్టేశాడు సార్ ఆయన. అంటే 10,000 మంది కార్మికులు ఏమైపోయినా పర్లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి అసలు ఈ అవగాహన ఉండే మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా? 10,000 మంది కార్మికులు స్మగ్లర్లా సార్? ఆయన ఉద్దేశం ఏంటి సార్? మన సిటిజన్స్ అందరినీ స్మగ్లర్ లెక్క పెడుతున్నాడా ఏంటి? వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్లేదు, ఇక్కడ ఉగ్రవాదులు రాకూడదు, మీనింగ్ కూడా తెలియదు, ఉగ్రవాదులు రావడానికి లేదు, టెర్రరిస్టులు రావడానికి లేదు, కసబులు రావడానికి లేదు, బియ్యం రవాణా జరగడానికి లేదు, ఎగుమతి జరగడానికి లేదు అని అంటున్నారు. 10,000 మంది పోయినా పర్లేదు కానీ షిప్ను సీజ్ చేయండి అన్నారు. అందుకనే బియ్యం అంటే ఎలా చూస్తున్నాడండి, పీడిఎస్ రైసా కాదని ఇలా పట్టుకుని ఒక్కొక్క బియ్యం ఏదంటే బంగారం లాగా, గోల్డ్ ఇదా, డైమండ్స్ లాగానా, ఇదేంటి సార్ ఇది? సినిమా తప్ప, ఇది సినిమాలో షూటింగ్ తప్ప ఇట్లా ఎత్తటం ఏంటి సార్? ఇది ఇలా ఎత్తుతారా రైస్ని? అదే డైమండ్ గోల్డ్ సంబంధించిందా? మీరు చూస్తే తెలిసిపోద్ది కదా సార్, పీడిఎస్ఆ కాదో, ఇది రైసా కాదు తెలిసిపోద్ది కదా, అది బాస్మతి రైస్ తెలిసిపోద్ది కదా, అది పేరా బోల్డ్ లేదు తెలిసిపోద్ది కదా, మామూలు రైస్ లేదు తెలిసిపోద్ది, ఎవరికైనా తెలిసిపోద్ది కదా. ఈయనప్పుడు రైస్ చూస్తే కదా.
ఆయన పీడిఎస్లో రైస్ చూసాడో తెలియదు నాకు. పీడిఎస్లో ఫోర్టిఫైడ్ రైస్ అని పెట్టారు ఈ మధ్య. ఓకే చెప్పండి. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే పేదలకి బి కాంప్లెక్స్ రావడానికి, ఎనిమియా రాకుండా ఉండడానికి ఐరన్ కలిపి పీడిఎస్ రైస్లో వేస్తారు. ఒకవేళ అది చూస్తున్నాడేమో అనుకున్నాను నేను, అదేమో ఎదుగుతున్నాడేమో సారు అంటే. తర్వాత తెలిసింది ఆయనకు అంత కష్టం, ఆయన వల్ల అంత కష్టంలే, ఈయనకి అర్థం కాలేదు పీడిఎస్ రైస్ అంటే ఏంటో అర్థమైందండి. రైట్. ఏం చేశాడండి చివరికి నడ్డిని కూడా ఆడాడు, కాకినాడ నడ్డి. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? కొంతమంది వదిలేసి ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారులు అనుమతించట్లేదు, నన్ను ఎవరో పోనివ్వట్లేదు, నేను షిప్పులు సీజ్ చేసేస్తాను, మొత్తం పోర్ట్ని మూయించేస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బయట ఒకసారి ప్లే చేయరా? రైట్ ప్రసాద్ గారు బయట ప్లే కాదు, బయట ఉంటే ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అధికారులు నన్ను అనుమతించట్లేదు, నన్నే అనుమతించకపోతే ఎట్లా? ఎస్ ప్లీజ్. నాకు ఒకటే అనిపించింది, ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి, దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం. పోర్ట్ ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్, ఇతర అధికారులు అందరూ ఆయనతో పాటు బోట్లోనే ఉన్నారు, కానీ అనుమతించలేదని అంటున్నారు ప్రసాద్ గారు. తర్వాత రెండోది, ఇదేదో స్టెల్లాని నేను సీజ్ చేయాలని అంటున్నారు, పక్కన కెన్స్టార్ ఉందంట, మరి దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు అర్థం కావట్లేదు నాకు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఈ ఒక పాయింట్ చెప్తారా? వాళ్ళిద్దరు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ సముద్రం పైన, ఆ ఎగుమతుల పైన, డీప్ సీ పోర్టు పైన, తర్వాత యాంకరేజ్ పోర్టు పైన, అక్కడ జరుగుతున్న ఎగుమతుల పైన. సార్ నేను బై ప్రొఫెషన్ చార్ట్ అకౌంటెంట్ నేను సార్ నాకు పట్టి దండం పెట్టింది మాత్రం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే నేను నా లైఫ్లో మొత్తం పనిచేసింది అది దాని మీదే. ఇప్పుడు మీరే చెప్పాలి, మీకు అనుభవం ఉంది కాబట్టి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇది డిసెంబర్ 1వ తారీఖు సార్, నిన్నటి నుంచి 28, 29 మనకి ప్రిపరేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి, అలా 27, 28, 29 అన్నవి పరిగణలోకి తీసుకుంటే పనికి ఆహార పథకం కింద అంటే డిసెంబర్ నెలలో టాపిక్ ఏంటి డైవర్ట్ చేస్తామంటే బియ్యం, దాని ఆవశ్యకత. మనం లాస్ట్ డిబేట్లో మీకు జ్ఞాపకం ఉందో లేదో, డిసెంబర్ ఎజెండా ఏంటో చెప్పేస్తే ప్రిపేర్ అయి ఉంటామని. ఎందుకంటే రెండోది ఏంటంటే ఇందాక మా ఎమ్మెల్సీ గారు బాగా చెప్పారు, కడుపులో అంతా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద కడుపు మంటుండి తేటి నువ్వు గెలిచి వచ్చావని ఆ కొండబాబు గారిని పట్టుకుని ఏమనాలో ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన మీద తీర్చుకోవడానికి చేసిన ఒక ఫస్ట్ ప్రయత్నం. రెండోది ఇందాక కాకినాడ పోర్టు గురించి చెప్తూ నిజంగా చెప్పాలంటే సార్, దేశం మొత్తం మీద అంటే ప్రపంచ దేశాల్లో 34% రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న భారతావని. అందులో మన రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు కదా. సో మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది మొన్నే సెప్టెంబర్లోనే రైస్ ఎక్స్పోర్ట్కున్న పాబంధకాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించి చాలా ఫ్రీ చేసింది, చాలా యాక్సెస్ క్రియేట్ చేసింది. రెండోది ఏదో ఎద్దేనిందంటే దూడగట్టిండి అనే బ్యాచ్కి ఒక సమాధానం చెప్పాలి. ఏంటంటే ఈ పీడిఎస్ రైసో లేదా రేషన్ షాపుల నుంచి బియ్యాలో అన్నవి పోర్టు అవతల పక్క విషయాలు. చేతనైతే అక్కడ పట్టుకోండి, చేతనైతే క్యాబినెట్లో ఒక మంత్రి గారుగా మీరు దాన్ని నిర్ణయించుకుని బాబు ఇలా చేసేద్దాం మనం రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి అంది ఒక చట్టం తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయండి, ఎవడు బాధపడవు. కానీ అలా సినిమాలో బ్రహ్మానందం చూడండి, పద్మశ్రీ అంటే నేనే పెట్టుకున్నాను అన్నట్టు. డిప్యూటీ సీఎం అది ఏంటంటే మీరు అలగకుండా ఉండడానికి మీకు ఇచ్చిన ఒక అలంకరణ. అదేంటది మళ్ళీ అంటే లేకపోతే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు కొన్న డిస్కషన్స్ ల్యాండ్ ఆర్డర్లో ఉన్న అన్నీ ఆయనకేం ఉండవు. మీరు కాదు సార్, నేను మీరు కూడా ఆయనే ఢిల్లీ వేదికగా ఆయన చెప్పిన మాట ఒకసారి చెప్పుకోండి.
మై టెరిటరీ ఇస్ ఓన్లీ పంచాయతీ రాజ్ శాఖ అండ్ ఆల్ బేసింగ్ ఆన్ దట్ ఎకనామీ. కానీ హోంశాఖలో అవన్నీ హోంశాఖ ఫెయిల్యూరు, నేనే కానీ హోంమంత్రిని అయితే నేనే తీసుకుంటాను ఇట్లాగా ఉన్నాడు సార్. అన్నిటికీ దానికి ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం ఏంటంటే సార్, 2 విషయాలు ఉంటాయి. ఆయనకి సినిమా యాక్టర్ రాజశేఖర్ని అవహేళన చేస్తూ ఉన్నదానికి ఆయనకు పిఏ ఉంటాడు, ప్రతి సినిమాలో ఉంటాడు. ఇలా అంటారు అలాంటి దగ్గర ఇదేంటంటే ఎవడైతే నాకైతే సినిమా ఉంటుంది రాజశేఖర్ది, ముఖ్యమంత్రిని కోతాట అడిస్తుంటాడు గిరిబాబుని, ఈయన ఏంటంటే ప్రతి శాఖలోనూ వేలెట్టి నేనే సివిల్ సప్లైస్ నేనే, ఆ టైప్లో ఈ 2 కలిపి మీరు జాగ్రత్తగా సింక్రనైజ్ చూసుకోగలుగుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ APEDA అని ఒకటి ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే క్వాలిటీ గ్రేడ్ లేబులింగ్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకోవాలంటే DGFT దగ్గర నుంచి ఫస్ట్ IEC కోడ్ అప్ చేసుకోవాలి. తదనంతరం REPC అని ఒకటి ఉంటుందండి, అంటే ద రైస్ ప్రమోషన్ కౌన్సిల్ అని. ఇది అన్నిటితో పాటు QC అంటే క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ అనేది 1963 ప్రకారం సైటో శానిటరీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఇది ఎవరికైనా తలప్రాణం తొక్కొస్తుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి అయితే. ఎందుకో చెప్తాను మీకు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్కి లైసెన్స్ తెచ్చుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్కి నాదెళ్ల మనోహర్ గారు ఉండండి, వాళ్ళకి తెలుసా తెలియదా? తెలీదు, మొమ్మట్ లేకుండా వాళ్ళకి ఏమీ తెలియదు. మీకు మళ్ళీ చెప్తున్నాను. రెండోది ఏంటంటే లోపలికి వెళ్తున్న కన్సైన్మెంట్ ఏదైతే ఉంటుందో లారీ, సే ఫర్ ఇన్స్టెంట్ మనం ఎన్నో పోర్ట్లు చెక్ పోస్టులు దాటుకుని వస్తుంది. ఎందుకంటే కాకినాడ పోర్ట్ నాకన్నా ఆయనకి బాగా తెలుసు, ఇంక్లూడింగ్ తెలంగాణ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద ప్యాడీ కాకినాడ పోర్ట్ బేస్గానే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే. రెండోది మీరు ఆద్యంతం గమనించగలిగితేనండి GST పరిధిలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు GST కౌన్సిల్ ట్యాక్స్ లేకపోవడానికి ఎవరికి లేదు కదా. అవును. మూడోది పోర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు వాట్ సార్ట్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుందో తెలుసు సార్. IEC కోడ్ అంటే ఎవడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో వీడికి IEC కోడ్ ఉందో లేదో చూస్తారు. తర్వాత ప్రాపర్ ఇన్వాయిసింగ్ బిట్వీన్ ఇక్కడ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరికైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఇద్దరు ఇన్వాయిస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, దీనికి వెనకాల బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నారా లేదా చెక్ చేస్తారు. వీటన్నిటికీ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది, ECGC అని. ECGC ఇన్సూరెన్స్లో ఈ పర్టికులర్ సప్లయర్ ఎవరికైతే చేస్తున్నాడో, ఎవరి దగ్గర నుంచి మళ్ళీ ఇండియన్కి ఫారిన్ కరెన్సీ వస్తుందో LC ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా లెటర్ ఆఫ్ క్రెడిట్కి. ఇన్ని ఉంటాయా? ఇది కాక ప్యాకింగ్ క్రెడిట్ ఉంటుంది, ఇది కాక సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్ ఉంటుంది. ఓకే. సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్లో ఇది సైటో శానిటరీ సర్టిఫికెట్ 2 ద క్రిటికల్ అండ్ మోస్ట్ క్రూషియల్. ఎందుకు చెప్తున్నానంటే సైటో శానిటరీ సర్టిఫికెట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన APEDA రిస్ట్రిక్షన్స్ ప్రకారం క్వాలిటీ చెక్, గ్రేడింగ్, ప్యాకింగ్ అన్న దగ్గర ఇంక్లూడింగ్ చిన్న మాయిశ్చర్ కంటెంట్ ఉన్న దగ్గర అయితే అక్కడ రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంకొక ఎత్తి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచో లేకపోతే దేశం మొత్తం నుంచి వచ్చిన కంపెనీలు కాకినాడ పోర్టుకి సప్లై చేసే దగ్గర స్టాక్ని సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ సీల్ వేసి లోపలికి వదులుతారు పోర్ట్లోకి. ఓకే. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ షిప్ లోడింగ్కి వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పోర్ట్లోకి షిప్లోకి వెళ్ళక మునిపై గౌరవ కలెక్టర్ గారు దాన్ని సీజ్ చేశారు. ఓకే. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్లో డిస్క్రిప్షన్ అథారిటీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు గౌరవ కలెక్టర్ గారు. అవును. వీళ్ళంతా ప్రమాణానంద గారు పద్మశ్రీ పెట్టుకున్నట్టు బ్యాచ్లే. వీళ్ళకి టెరిటరీ ఉండదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ నా పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నది కన్సిడరేషన్లో పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు. బట్ ద లెబోరియస్ ఎక్సర్సైజ్ వాట్ హీ హాస్ డన్ బిఫోర్ అన్నది చూసుకుంటే నాదెళ్ల మనోహర్ గారు ఒక 51,000 టన్నులు మెట్రిక్ టన్నులు సీజ్ చేసామని చెప్పారు. ఇది గౌరవ కలెక్టర్ గారికి రిజిస్టర్ వెరిఫై చేసినప్పుడు ఈ పర్టికులర్ గొడవల్లో ఉన్న స్టాక్ ఇప్పుడు 51,000 మేము సీజ్ చేస్తే దీనికన్నా ఇంకొక 10,000 20,000 ఎక్సెస్ ఉండొచ్చు. ఏది అంటే అది పోర్టుకి వెళ్ళింది. ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టు PDS బియ్యం అనుకోండి సార్, ఇప్పుడు మనకి 1,00,000 దాన్ని సీజ్ చేయమన్నారా ఇప్పుడు ఫైనల్ గా? అంటే మళ్ళీ చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు ఇప్పుడు సీజ్ అయిపోయింది ఆల్రెడీ కలెక్టర్ గారు సీజ్ చేశారు. దాన్నే సీజ్ చేయమన్నారు. ఆయన ఎందుకు సీజ్ చేశారు? ఆయనకు కూడా జ్యూరిడిక్షన్ కాదు అది. ఓకే. ఏమని చెప్తారంటే సే ఫర్ ఇన్స్టెంట్ నాకు స్టాక్ పాయింట్స్ లో ఉన్న వేరియేషన్స్ లో ప్రాపర్ లైసెన్సింగ్ తో ఎక్స్పోర్ట్ అవుతుందా లేదా దాని గురించి ఒక్కరోజు స్టాల్ చేయండి. ఇంకా అది కాక 37 కంపెనీలతో ఎన్నో ఉన్నాయండి ఆ రైస్ అంతా దాంట్లో లోడ్ చేయడానికి. ఇప్పుడు సగమే లోడ్ అయింది, ఇంకో సగం లోడ్ చేయాలి. ఓకే. ఇది అనదర్ రీజన్. మీకు ఇంకోటి చెప్తున్నాను, 1,45,00,000 దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు దానికి నాకు మీకు రేషన్ కార్డు ఉంది. ఎగ్జాంపుల్ మీరు పట్టుకోవాల్సిన సివిల్ సప్లైర్ 51,000 ఎలా పట్టుకున్నాడు అంటే అయినా నేను వాటర్ రేషన్ కార్డులో బియ్యం తీసుకోవట్లే. ఇవన్నీ స్టాక్ పాయింట్ నుంచి పంపించేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కదా. నిర్మలా సీతారామన్ గారు మన తెలంగాణ వచ్చి మోడీ గారు ఫోటో ఏదైనా లబోదివ్వమన్నారు. మర్చిపోయారు మీరు? అంటే దాని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇస్తే ఈ రేషన్ అన్నది ఫ్రీగా ప్రజలకు వెళ్తుంది. ఇక్కడ
ఎంతమంది అయితే తీసుకోవట్లేదో ఆ చెక్ పాయింట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. రేషన్ షాప్ సప్లై చేసింది. దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ బియ్యం తీసుకునే వాళ్ళకి డబ్బులు వేసేస్తే డీబీటీ ప్రకారం సరిపోద్ది కదా బియ్యం అన్నది ఫస్ట్ పాయింట్. ఓకే, వీళ్ళ బాధ అంతా ఏంటంటే ద ప్రాపర్ ఛానలైజేషన్ త్రూగా ఈ ఎక్స్పోర్ట్ పాలసీ ఏదైతే ఉందో లిబరైజేషన్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటే ప్రాపర్ ఎక్స్పోర్ట్లో హైయెస్ట్ ఈల్డ్ 34% వరల్డ్ వైడ్లో ఎక్స్పోర్ట్ జరిగిన రైస్ ప్యాడీ మన ఇండియా నుంచి జరిగింది. దగ్గర 14.8% పైచిలక ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది. దిస్ ఇస్ ద స్టాటిస్టిక్స్ అండ్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ఈలాంటి ఇప్పుడు మన కాకినాడ ఎంపీ గారు గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఈయన 500 కోట్లు ఇన్సెంటివ్ అక్కడికి ఎప్పుడైతే తీసుకురాగలిగారు బియ్యానికి ఆ లెవరేజెస్ తో మోర్ ఎంతూజియాజం. ఎందుకంటే 3 పంటలు ఏమి కాకుండా పడుతుంది. చంద్రబాబు గారు ఎంపీగా ఉన్నప్పుడు చాలా కృషి చేశారు కదా. అవన్నీ బయటకు చెప్పకూడదు సార్. అవన్నీ ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాగో ఇప్పటిదాకా ఆయన డిబేట్ పిలిచేదాకా అయినా చెప్పుకోలేదు. ఈ పాయింట్ అక్కడ ఎవరికి చెప్పే డిబేటబుల్ టాపిక్ కూడా కాదు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని ఐడెంటిఫై చేసుకుని ఆయన ఎలాగోలా క్లస్టర్లో బిగించే కార్యక్రమంలో ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన ద్వారంపూడి గారి కంపెనీ 4-5 పట్టుకున్నా సరే ఈ ఐఈసీ కోడ్లు ఈ ప్యాకింగ్ లిస్టు ఏపీఈడి ఆర్ఈపిసి అప్రూవల్స్ లేకుండా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ లేకుండా ఎక్స్పోర్ట్ అనేది ఎవడి వల్ల కాదు, ఎవడు చేయలేడు. సో అలాంటి ఇంపాసిబుల్ ని ఏదో ఒకటి పాసిబిలిటీలో ఒక బురద జల్లే కార్యక్రమంలో ఈ డిసెంబర్ నెలంతా బియ్యం దాని ఆవశ్యకత మీద సిద్ధంగా ఉండండి. ఈ నెలకి పనికి ఆహార పథకం దొరికేసింది. రైట్, మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ ని సీజ్ చేయమంది. ఎందుకంటే ఆ డైలాగ్ వినగానే అందరూ సినిమా చూసినట్టుగా చాలా ఫీల్ అయిపోయారు. నిజంగా దాని వెనుక ఏం జరిగింది? అది నిజమైన డైలాగా లేకపోతే పొలిటికల్ స్క్రీన్ పైన సిల్వర్ స్క్రీన్ డ్రామా నడిచిందా? ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి ప్లీజ్. ఇందులో ఇంకోటి కూడా ఉంది సార్. 500 కోట్ల ఇన్సెంటివ్ తెప్పించే కార్యక్రమంలో దానికి ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్కి ఒక సెప్టెంబర్ 24లోనే 22 నుంచి ప్రయత్నిస్తే నిన్న సెప్టెంబర్ 24లో దానికి లిబరేషన్ వచ్చింది. ఈ క్రెడిట్ కూడా రవిబాబు గారికి ఇవ్వాలి. ప్లీజ్ ఆ బైట్ ప్లే చేయండి. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి వెంకటరెడ్డి గారు సీజ్ ద షిప్ ఎలా ఉంది డైలాగ్? ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం కానీ, షిప్పులు పరిగెత్తడం కానీ, నౌకలు పరిగెత్తడం కానీ ఏమన్నా జరిగిందా? ఎందుకంటే దాన్ని మొత్తం మళ్ళీ మీకే పూశారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, సీజ్ ద షిప్ తాలూకా అభిమానులకి వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. అంటే షీజ్ ద షిప్ తాలూకా అని ఒకటి ఉంది. ఇప్పుడు అంతకుముందు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఉండేది. ఇప్పుడు సీజ్ ద షిప్ తాలూకా అనమాట. ఆ తాలూకా అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా అభిమానులకు కూడా నమస్కారాలు, గుడ్ ఈవినింగ్ చెప్తూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే సీజ్ ద షిప్లో భాగంగా మొదటి ఎపిసోడ్ కాబట్టి, సో మొదటి ఎపిసోడ్లో అనేక అంశాలు డిస్కషన్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఎపిసోడ్ 2 ఉంటాయి. తర్వాత సీజ్ ద పోర్ట్ అంటాడు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి రెండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎమ్మెల్యేనా, మంత్రి, ఉప ముఖ్యమంత్రి, అసలు అతనికి ఉన్నటువంటి అధికారం ఏంటి? అతను వస్తే అందరూ వచ్చి పరిగెత్తుకొని రావాలా? అతను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి అధికారం ఉంటుందా? వీటన్నిటిని ఫస్ట్ గుర్తించాలి. నువ్వు పిఠాపురంలో అయితే ఎవరు ప్రైవేటుల్లోకి వెళ్ళడానికి నీకు అధికారం ఉండదు. పిఠాపురంలో నువ్వు ప్రభుత్వ ఆఫీసులకి అడిగామంటే అక్కడికి పోవచ్చు. అది నువ్వు ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నావు కాబట్టి. లేదు ఎవరింటికి పడతాలంటే నేను వెళ్తాను, వాళ్ళ పర్మిషన్ లేకుండా అంటే ఊరుకోరు. ఎమ్మెల్యే వస్తున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఎమ్మెల్యే వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ నువ్వు సంబంధిత మంత్రివి కాదు. మొట్టమొదటి పాయింట్ నువ్వే చెప్పావు కదా, ఏమని? హోంమంత్రి గారి శాంతి భద్రతలకు సంబంధించి నాకు సంబంధం లేనటువంటి అంశం ఆ శాఖ ఫెయిల్ అయిందని మొన్న నువ్వే అన్నావు. అవును. అంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి కూడా నువ్వు కాదు కదా. సో నీకేం సంబంధం కాకినాడ పోటీకి వెళ్ళటానికి? పాయింట్ నెంబర్ 1. 2, పక్కన నీ మంత్రి ఉన్నాడు. మరి అక్కడ అనిత గారు హోంమంత్రిగా దళిత హోంమంత్రి ఫెయిల్ అయిందని నువ్వు అన్నప్పుడు మరి సివిల్ సప్లైస్ మంత్రి పక్కనే పెట్టుకొని అతను కూడా ఫెయిల్ అయ్యాడు, అతను కూడా తప్పించమని నువ్వు అడగాలిగా. ఆ శాఖ కూడా నాకు ఇచ్చేయండి, అది కూడా అడగాలి కదా నువ్వు. జనసేనలో 2 సార్ ఎలా అంటారు? 2నో లేదంటే ఆత్మో ఒకటే, ఇద్దరు 2 ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఆయన ఒకటే. సో అందుకని ఆయన ఫెయిల్ అయ్యాడు మరి శాఖ ఇవ్వండి అని అనడానికి లేదు కాబట్టి దాన్ని మనం ఒప్పుకుందాం. 2, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ యాంకరేజ్ పోర్టుకి కాకినాడ పోర్టుకి తేడా తెలియకుండా మంత్రి అయిపోతే ఎట్లా ఉంటుందంటే ఈవీఎంల ద్వారా 90,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయిపోయి చంద్రబాబు నాయుడు ఒకటి పడేస్తే ఉపము అయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ ఉపము వల్ల ఉపమా అయినట్టు ఉంటుంది. ఎందుకంటున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇందా ప్రసాద్ గారు చెప్పినప్పుడు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. ఓ పక్క వర్షాలు పడి ఉన్నాయి, ఎక్కడికక్కడ తుఫాన్లు వస్తూ ఉన్నాయి, ఏదైతే వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటటువంటి దిక్కు లేదు. 75 కేజీల రైస్ బ్యాగ్ 1725 రూపాయలకి ప్రభుత్వం కొనాలైతే అంతకుముందు రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో కొని 45 రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటట్టు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. దళారులకు అప్పచెప్పేసి 1725 రూపాయలు ఉన్న 75 కేజీల ధాన్యం బస్తాని 1300 నుంచి 1365 రూపాయల లోపే దళారుల చేత వీళ్ళే కొనిపిస్తున్నారు. అంటే ఒక్కొక్క బస్తాకి దాదాపుగా 350 నుంచి 425 రూపాయలు ఈరోజు రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో. ఈరోజు ఆ మంత్రిని ఎవరిని అడగాలి? సివిల్ సప్లైస్ మంత్రిని అడగాలి. దీని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కాదు సార్, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సీజ్ ద షిప్ అంట. సీజ్ ద షిప్ ఏంది అసలు? నువ్వెవడో నాకు అర్థం కాల. సీజ్ ద షిప్ అసలు నీ కాకినాడ యాంకరేజ్ పోర్టు గురించి తెలుసా? మళ్ళీ నువ్వే నీ మంత్రి నిన్న సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి యాంకరేజ్ పోర్టుకి మామూలు పోర్టుకి తేడా తెలియకుండా దాంట్లో అంట అరబిందోకి వాటా ఉందంట, అందుకని చెప్పి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అంట. ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చినట్టు అరబిందో కాబట్టి ఎవడు పెద్దగా కవరేజ్ చేయలేదు కానీ ఎవరు. ఇప్పుడు రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నది అరబిందో కొన్నటువంటి షిప్ ఈ పోర్టులో కాదు, అది కాకినాడ డీప్ సీ పోర్టు. ఇదేమో ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు. అది తెలియకుండా ఇది మాట్లాడాడు అంటే అంతే కదా సార్ దానికి అర్థం. యాంకరేజ్ నాకు అర్థం కాదు సార్. ప్రసాద్ గారేమో పవన్ కళ్యాణ్కి సబ్జెక్ట్ లేదంటారు, మీరేమో నాదెండ్ల మనోహర్కి సబ్జెక్ట్. ఇద్దరు ఒకటే కదా, ఆయనకున్నా ఈయనకున్నా లేనట్టే కదా ఇద్దరికి. సబ్జెక్ట్ లేకుండానే మాట్లాడారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఏదైతే తరలిస్తున్నారు అన్నటువంటిది మీరు వెళ్ళి సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అని అన్నారు కదా, అది ఎక్కడ ఉంది? యాంకరేజ్ పోర్ట్. ఇప్పుడు మీరు నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టింది దేని మీద? ఏదైతే డీప్ పోర్ట్ మీద. దాంట్లో ఏదైతే అరవిందో ఏదో కేఎల్ రావు వాళ్ళ దగ్గర వాటా కొనుక్కున్నారంట. ఎవరైనా కొనుక్కుంటారు? ఆయన అయితే అదాని కొనుక్కుంటాడు, అదాని గట్టి అంబానీ కొనుక్కుంటాడు. దానికి వాళ్ళకి లేని నొప్పి నీకేంది? దానికి అసలు బియ్యం ఎగుమతులకి సంబంధం ఏంటి? రెండు నిజంగా కాకినాడకు సంబంధించి కాకినాడ పోర్టులో ఎగుమతులకు సంబంధించిన దాని మీద ప్రశ్నిస్తున్నారు కదా. ఎగుమతి అంటే వీళ్ళు బూత్ లాగా మాట్లాడుతున్నారు. ఇందా రవీంద్ర బాబు మంచి మాట చెప్పారు. కానీ ఈరోజు సార్ జనంలో ఏదో బియ్యం ఎగుమతి అంటే అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఫీలింగ్ కల్పించేశారు పవన్ కళ్యాణ్ గారు. కాదు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే అక్కడికి వెళ్ళే అన్ని అక్రమంగా వెళ్ళిపోతున్నాయి అంటే. ఆ పోర్టులో మన రాష్ట్రానికి సంబంధించి నిజంగా ఆ పోర్టులో అంత ఎగుమతులు జరుగుతుంటే సంతోషించాల్సింది మనం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండి, అంతే తప్ప సీజ్ ద పోర్టు సీజ్ ద షిప్ రేపొద్దున పోర్టుని కూడా సీజ్ చేయమంటాడేమో. ఎందుకంటే మరి మిగిలిన పోర్టులు వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఏమన్నా తీసుకున్నాడేమో, దానికోసం ఈ కాకినాడ యాంకరేజ్ పోర్టుని మూసేయాలన్నారు. ఎందుకంటే ఆయన డబ్బులు లేకుండా ఏ పని చేయడు కదా. సినిమాలో నటించినా అదే, రాజకీయాల్లో నటించినా అదే. సో ఏది లేకుండా చేయడు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా తీసుకున్నాడేమో డౌట్ వస్తుంది. ఎవరు ఆపుతారు పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లకుండా? ఎవరు ఆపుతారు సార్? ఎందుకు ఆపుతారు? అది రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవట్లేదు సార్ పోర్టు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పోర్టు యాంకరేజ్ పోర్ట్. ఇది జనాన్ని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే నీ ప్రభుత్వం, నువ్వు దాంట్లో ఉప ముఖ్యమంత్రివి. సో మరి నీ పక్కన మంత్రి, పక్కన లోకల్ ఎమ్మెల్యే, మిమ్మల్ని ఎవడు ఆపుతారు? ఆపితే ముఖ్యమంత్రి ఆపాలి, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోర్టులో నువ్వెవడ వెళ్తానికి నాళ్ళు లేకపోతే నీకు సహకరించినప్పుడు నీ పైన ముఖ్యమంత్రి ఆపాలి. అవును, అంతే కదా. ఇంకెవరు ఆపుతారు దానికి? సో అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యాంకరేజ్ పోర్టులో నన్ను వెళ్ళనీయలేదు. అసలు నీ శాఖ కాదు కదా, నీకేం పని? ఉగ్రవాదులు అంటే సరస్వతి భూముల్లోకి వెళ్ళిపోయినట్టు ఎట్టబడితే అట్టు వెళ్తే ఊరుకుంటారు అనుకుంటున్నారేమో. ఆడంటే కాదు సార్, ఈయన లెగిస్తే చంద్రబాబు నాయుడు సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళరా, ఇవాళ అక్కడికి వెళ్ళి కారు దగ్గర కూర్చొని స్పీచ్ ఇచ్చిరా, లేదంటే అక్కడికి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళరా అంటే అట్ట పడితే అట్ట వెళ్ళనీరు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ దూకుతా ఉన్నావు అనుకో, దూకనీరు కదా అధికారులు కూడా. పవన్ కళ్యాణ్ దూకేస్తాను సముద్రంలో అంటే దూకనిస్తారా సార్ అధికారులు? ఒకవేళ ఈయన వెళ్ళకపోతే ఉగ్రవాదులు వీళ్ళు ఎవరైనా చొరబాటుదారులు కసబ్ లాంటి వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ వెళ్ళి కొట్టేసి వస్తాడు లోపలికి వెళ్ళి అందరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే కదా అడుగుతున్నారు, నేను లేకపోతే ఇవన్నీ జరుగుతాయి అంటారు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి అందరిని కొట్టేసి వస్తాడు సార్. అసలు అక్కడ ఎగుమతులకి తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఎగుమతి చేయాలంటే అల్లాటప్పగా ఈశ్వర్ గారు వెంకటరెడ్డి గారు ఇంకోళ్ళు వెళ్తే ఎగుమతులు తీసుకోరు సార్. దట్ ఈస్ చాలా లాంగ్ ప్రాసెస్, చాలా అద్భుతమైన ప్రాసెస్ చెప్పారు. ఎన్ని ప్రాసెస్ కావాలి, ఎన్ని లైసెన్స్లు కావాలి? కాదు కదా సార్, దాంట్లో ఎక్స్పోర్ట్ కంపెనీలు దానికి ఎగుమతులు దక్కించుకోవాలంటే
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాఫెడ్, ఎన్సీఎల్ అంటే నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్, క్రిప్కో వీళ్ళు నిర్వహించేటటువంటి వేలంలో పార్టిసిపేట్ చేసి దాంట్లో మనం ఎక్స్పోర్ట్ అనేది దక్కించుకోవాలి. ఆషామాషికి పవన్ కళ్యాణ్కి ఎవరో సినిమా రెమ్యునరేషన్ ఇస్తే దేంట్లో యాక్ట్ చేయడానికి లేదా యాడ్ ఇస్తే యాక్ట్ చేయడానికి అట్లా రాదు. దాంట్లో 150 కంపెనీలు ది రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకి ఎగుమతి చేస్తున్నాయి రైస్ని. సో ఇక్కడ దీంట్లో మీరు అన్నట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి రోజు మాట్లాడుతున్నారు కదా, 2 తరాల నుంచి రైస్ బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. నువ్వేదో మన్ని మధ్య సినిమాల్లోకి వచ్చాము, వాళ్ళు 2 తరాలుగా, మీది ఒక తరమే వచ్చింది సినిమాల్లోకి, మీ కుటుంబం వాళ్ళు 2 తరాలుగా రైస్ బిజినెస్లో ఉన్నారు. సో ఆయన మీద నీకేదో ఇబ్బంది, ఆయన నిన్నేదో అన్నాడనో ఆయన మీద దాంట్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి అందరిని ఇబ్బంది పెట్టారు. 10,000 మంది కాదు సార్, 20,000 మంది ఉన్నారు అక్కడ. దాని మీద ఉపాధి పొందుతున్న వాళ్ళు 20,000 మంది ఉన్నారు. అంటే నువ్వు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, అంటే ఏం నాకు అర్థం కాదు, అక్కడ ఉన్న అధికారులు అంటే కస్టమ్స్ అధికారులు నీ దృష్టిలో దొంగలే, నేవీ అధికారులు నీ దృష్టిలో దొంగలే, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే కూలీలు నీ దృష్టిలో దొంగలే. అంటే దొంగలు వాళ్ళు కాదండి, దొంగలు మీరు, మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే డైరెక్ట్గా మీ ఈనాడు అనేటటువంటి మీ కరపత్రిక నవంబర్ 16 అండి, 15 రోజుల క్రితం, ఈ నవంబర్ 16, 2024 రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. సిగ్గుందా ఉప ముఖ్యమంత్రి? ఏం చర్యలు తీసుకున్నారు రెచ్చిపోతున్న రేషన్ మాఫియాని? దాంట్లో వాళ్ళు పౌర సరఫరాల శాఖ మంత్రి కదా, వాళ్ళు ఉప్మా అన్నిటికీ కదా సార్, అది ఉపము అన్నిటికీ కదా కాదు, అన్నిటికీ మరి దూరుతున్నాడు కదా, వెళ్ళి దూరినప్పుడు చూడండి సార్, దాంట్లో రాశారు చూడండి సార్, చాలా వ్యాలిడ్గా వాళ్ళు రాసింది. కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్ల బజారుకే రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చివరికి కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్ల బజారులకు తరలించేస్తున్నారు. బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోండి అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పలుగా పోసి కొత్త సంచుల్లో నింపి పోర్టులకు మిల్లులకు తరలిస్తున్నారు. మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు 5 లక్షల చొప్పున ముట్ట చెబుతున్నారు. ₹1 కోటి చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అదుపు లేకుండా వ్యవహరిస్తుంది. ఇది ఎవరు రాసింది సార్? ఈనాడు. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 5.5 నెలల తర్వాత ఈనాడు దినపత్రిక మొన్న నవంబర్ 16వ తారీఖు రాసింది. అంటే మీ హయాంలో ప్రజాప్రతినిధులు, మీ హయాంలో అధికారులు, మీరంతా కొమ్మక్కై. అంటే ఈ కొమ్మక్కులో నీకు వాటా తక్కువ వచ్చిందని ఇప్పుడు వెళ్ళావా? అంతే కదా దానికి అర్థం. రేషన్ మాఫియా మీరు కంటిన్యూ చేసే ముందు ఒకటి, ఆ పీడిఎస్ వెహికల్ని బియ్యం అక్రమ రవాణాకు వాడుకున్నారని అంటున్నారు మంత్రి గారు. సార్ అవే వెహికల్ ని రోజు ఉపయోగిస్తే దానికి అక్రమ రవాణాకి ఏం సంబంధం? ఆ వెహికల్స్ లేకే కదా ఈ రోజు రేషన్ అక్రమంగా వెళ్తుంది. ఆ వెహికల్స్ ఉంటే వాళ్ళు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు కదా, ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. ఆ వెహికల్ ని మీరు ఇప్పుడు వాడకుండా దాన్ని తీస్తారు. వాళ్ళందరినీ తీసేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. రేషన్ డీలర్ వాళ్ళు లేదు రేపు రా అంటున్నాడు, లేదా వచ్చే నెలలు తీసుకోవాలి అయిపోయింది అంటున్నాడు. పోతుంది కదా అందరికి, ఉపముకి మూకి ఇంకా మంత్రికి మమ్మకి అందరికి పోతున్నట్టే కదా దానికి అర్థం. కింద ప్రజాప్రతినిధికి అధికారులకి వాళ్ళు రాసిందే. పిఠాపురం అంటే ఈనాడికి రాలా, దీంతో వాటా ఈనాడికి రాలా. పిఠాపురం అయితే లేదు కదా అందులో. పిఠాపురంలో సార్ మీరు భలే గుర్తు చేశారు, మర్చిపోకండి. ఎందుకంటే పిఠాపురం కాదు సార్, నిత్యం టన్నుల కొద్దీ పీడిఎఫ్ బియ్యం ఎగుమతులు ఎక్కడో తెలుసా సార్? పిఠాపురం. ఎవరు ఉందా? సాక్షాత్ చూడండి సార్, ఇది చూడండి, గొల్లపురం గుర్తు చేశారని నా మీద వేసేస్తున్నారు. ఉంది తీసి పిఠాపురం చూడండి సార్, ఏముంది గొల్లపురం పిఠాపురం. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ, చేబ్రోలు, బి పత్తిపాడు కేంద్రంగా రోజుకు 50 నుండి 60 టన్నుల కోటా బియ్యం వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ అధికారులకి చెప్పేశాడు వాటాలు వస్తాయి కాబట్టి. అంతే కదా దానికి అర్థం. రేషన్ మాఫియాకు రోజుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు, రోజుకి 1.5 నుంచి 2 లక్షలు ఆదాయం వస్తుండటంతో అధికారులకు నెలవారీ మామూలు ముట్ట చెప్పి అక్రమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల వారీగా దుకాణాలు ఏర్పాటు చేసి రేషన్ బియ్యం కొనుగోలును జోరుగా సాగిస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదంట. బహిరంగంగా వాహనాల్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ జరుపుతున్న నా మాత్రం తనిఖీలు చేపడుతున్నారని చెప్పి సాక్షిలో వచ్చింది కదా సార్. ఇది ఆంధ్రప్రభ మళ్ళీ సాక్షిలో అయితే వాళ్ళు మీ సాక్షిలో రాశారు ఉపము మీద కుట్రతో అని రాస్తారు వాళ్ళు. అందుకని మీ దగ్గరకు వచ్చినటువంటిది ఇదే శశిధర్ గారు నడుపుతున్న పత్రిక, ఇదే ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి చూడండి సార్, ఆంధ్రజ్యోతి మన 7వ తారీఖు రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. ఎక్కడ? ఇది విజయవాడ జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. ఎక్కడ? కరకట్టక కోతవేటు దూరంలో జరుగుతోంది. కొట్టుకొని చంపుకోబోయారు. ఏంటి మాఫియానా? మాఫియాలు ఇద్దరు గొడవలు వచ్చి, మరి ఇది మీ హయాంలో ఇప్పుడు మరి ఏం చర్యలు తీసుకున్నారు?
సీ ద షిప్, అదే సీజ్ ద షిప్, బాబా బ్లాక్ షిప్ పాటలాగా. ఇదంటే అయిపోయిందా సార్? మీ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మీ మంత్రికి సంబంధించి చూడండి సార్, జే పంగళూరు మండలంలో మంత్రి గొట్టిపాటి అంచెల్లో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసేటటువంటిది చూడండి సార్. మొత్తం గురువింద కింద సామెతకి నన్ను నలుపు తెలియనట్టుగా మొత్తం మీరంతా రేషన్ మాఫియా మొత్తం మీ మంత్రులు మీ మంత్రులకు సంబంధించి ఈరోజు 40,000 టన్నులు వెళ్తుంది. మరి ఆర్థిక మంత్రి వియంకుడి పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆర్థిక మంత్రి వియంకుడు ఆ షిప్ లో 40,000 మెట్రిక్ టన్నులు వెళ్తుంది సార్. ఏంటది చెప్పండి, దాని గురించి ఏంటది? ఆ షిప్ మళ్ళీ నేను గుర్తు చేశాను అనకండి, ఇప్పుడు ప్రజలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నా. కాదు సార్, ఇప్పుడు ఆర్థిక మంత్రికి సంబంధించినట్టు ఎవరైతే పయ్యావుల కేశవ్ గారికి సంబంధించినటువంటి కెన్ స్టార్, వాళ్ళ వియంకుడి పేరు వేల్పూరి శ్రీను, కెన్ స్టార్ అనే షిప్ కూడా దానికి పక్కనే ఉంది. దేని పక్కన? ఏదైతే ఇప్పుడు స్టెల్లా ఎల్నౌకలు ఎంత సీజ్ చేశారు తెలుసా మీకు? 38,000 టన్నులు ఉంటే 640 టన్నులు పీడిఎస్ బియ్యంగా గుర్తించారు. దాంట్లో స్టోరేజ్ అయ్యింది మొత్తం 50,000 టన్నుల కెపాసిటీ, 38,000 టన్నులు ఆల్రెడీ దాంట్లో బియ్యం ఉంది, ఇంకా బియ్యం వస్తుంది. అందుకని 50,000 టన్నులు అయిపోయినాక ఆ వెహికల్ అదే ఆ షిప్ ఇక్కడి నుంచి వెళ్తుంది. 38,000 టన్నుల్లో మొన్న కలెక్టర్ షణ్మోహన్ గారు అక్కడికి వెళ్ళి 640 టన్నులు ఉన్నాయని చెప్పి గుర్తించారు. అది కూడా 22 ఎగుమతి ఎంతైనా సరే 640 టన్నులు అంటే తక్కువే కాదు సార్. కానీ ఇప్పుడు 42,000 టన్నులు ఉంటే 640 టన్నుల దగ్గరికి ఏది ఆ షిప్ లో, మరి పక్కనే షిప్ లో కెన్ స్టార్ అనేటటువంటి షిప్ లో ఏదైతే పయ్యావుల కేశవ్ వియంకుడు వేల్పూరు శ్రీనికి సంబంధించి 42,000 టన్నులు వెళ్తుంది. మరి దాని కదా ముందు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళా? అది సక్రమమేమో. పయ్యావుల కేశవ్ ఇచ్చింటాడేమో, వెళ్ళొద్దు దీని దగ్గరికి వెళ్ళు, ఆడికెళ్ళి హడావిడి చేస్తున్నప్పుడు వచ్చింది కదా చెప్పుంటారు. అదే రాకపోతే అక్కడికి కూడా వెళ్ళి హడావిడి చేసి దాన్ని కూడా చేసేవాళ్ళు. మన జీవితం అంతా అంతే కదా, అన్ని చేయాలి కదా. నిజానికి తనిఖీ చేయాలి, ఏదో హడావిడి చేయాలనుకుంటే అన్ని చేయాలి కదా. ఎవరు తనిఖీ చేయడానికి మళ్ళీ అడిగి దానికి ఆన్సర్ ఉండదు. ఒక్క మాట సార్, మంచి కామెడీ కమిషనర్ గారు ఉంటారు కాదు ఈశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వ అధినేత, ఆయనకున్న డిస్కషన్స్. ఈశ్వర్ గారు ఈయన సినిమాల్లో నటిస్తాడు కదా, సినిమాల్లో నటించినట్టుగానే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇట్టానే ఆ యాక్షన్ మారదనమాట. దానికి ఎగ్జాంపుల్ చూడండి సార్. అవసరం లేదు, డ్రైవర్ కదా. మమ్మల్ని అందరినీ చూసాక కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే నీది ఎర్రో పిచ్చో అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఉంటుంది రైల్వే స్టేషన్ బాలు, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటుంది, కొనేయి. మరి ప్యాసింజర్లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి, ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్లు పంపించండి, మినిస్టర్కి మెసేజ్ పెట్టండి, స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి, ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. అంటే రైల్వే స్టేషన్ 15 నిమిషాలు తీసుకున్నట్టుగా ఇప్పుడు సీజ్ ద షిప్ షీజ్ ద పోర్ట్ ఈయన వస్తున్నాడు కాబట్టి 15 నిమిషాలు ఒక గంట ఈయనకి ఇచ్చేయాలి వాళ్ళు, పోర్ట్ ఇవ్వాలి. దానికి ఇంకా చాలా థ్యాంక్స్ సార్. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ జనసేనలకు ఇవ్వలేదు, ఇస్తే పైనుంచి ఫ్లైట్ ఎగురుతుంది, సీజ్ ద ఫ్లైట్ అని కూడా చెప్పుంది. రైట్. రవీంద్రబాబు గారు, రెండు మూడు విషయాలు క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి సార్. ఒకటి, యాంకరేజ్ పోర్టు, డీప్ సీ పోర్టు, ఎక్కడ ఈ ఎగుమతులు జరుగుతాయి, దీనికి అరబిందోకి ఉన్నటువంటి సంబంధం, తీర ప్రాంతానికి సంబంధించినటువంటి భద్రత చూసేది ఎవరు, దీనికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? రైస్ ఎక్స్పోర్ట్స్ వరకు కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ అంటే అక్కడ బెర్త్స్ ఏమి ఉండవండి, ఓకే, ల్యాండ్ ఏమి ఉండదు, ఉట్టి సముద్రంలోనే ఒక 10-15 షిప్పుల వరకు బెర్తింగ్ చేయొచ్చు. అంటే మనం యాంకర్ చేయొచ్చు, యాంకరేజ్ పోర్ట్ అంటాం. అక్కడికి ఏమన్నా సరుకులు తీసుకెళ్లాలంటే ఎగుమతికి ఇక్కడ నుంచి బార్జిల్లో నింపుకొని ఒక 10-15 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ లొకేషన్ బట్టి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తే క్రెయిన్లో తీసుకుని లోడ్ చేస్తారు. అది కూడా సేమ్ అన్లోడ్ కూడా అలాగే చేస్తారు. అక్కడ నుంచి తీసుకొచ్చి కస్టమ్ హౌస్కి తీసుకొస్తే కస్టమ్ హౌస్లో ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్ అంటాం, ఇంపోర్ట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ అంటాం, ఎక్స్పోర్ట్ అయితే షిప్పింగ్ బిల్ అంటాం. ఈ రెండు కూడా కస్టమ్స్ వాళ్ళు షిప్ అరైవల్ నోటీస్ పోర్ట్ ఆఫీసర్ రాగానే కస్టమ్స్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చూస్తారు షిప్ని. దాన్నే వాళ్ళు రమ్మేజింగ్ అంటారు. దానిలో డ్రగ్స్ కానీ ఏమన్నా మనుషులు కానీ స్మగ్లింగ్ కానీ
ఏదైతే డిక్లేర్ చేశారో డిక్లేర్ కాని ఏమైనా ఉన్నాయా ఓకే అవి కూడా చూసి అలౌ చేస్తే షిప్పింగ్ బిల్ చేస్తే షిప్పింగ్ బిల్ ద్వారా ఏదైతే క్వాంటిటీ ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోతారో అది యాంకరేజ్ పోర్టు. ఓకే ఇక డీప్ పోర్ట్ అంటే ఏంటంటే దానికి మనకి బెర్త్ ఉంటుంది, ల్యాండ్ మాస్ ఉంటుంది. ల్యాండ్ మాస్ దగ్గరకు వచ్చి షిప్ యాంకరేజ్ అవుతుంది. అది ఈజీగా క్రేన్ల ద్వారా కానీ మామూలుగా మనుషులు ఎక్కి అన్లోడ్ కానీ ఏదైనా చేయొచ్చు. యాంకరేజ్ పోర్టు 94-95 నుంచి పెద్ద చరిత్ర సార్ దీనికి. యాంకరేజ్ పోర్ట్స్ వల్ల ఎంతమందికి ఎంతమంది ఉద్యోగం తీరుతుందంటే అది ఎంత ఇదిగా సరదాగా ఉంటుందంటే ఆ ఎగుమతులు దిగుమతులు చూస్తే ఎంత చక్కగా ఉంటుందంటే అక్కడ షిప్పు అటు ఇటు వాసలేట్ అవ్వదండి. ఎందుకు అవ్వదంటే పక్కన పెద్ద ఐలాండ్ హోప్ ఐలాండ్ ఉంది. ఆ హోప్ ఐలాండ్ వల్ల అలలు ఉధృత అక్కడికి వచ్చినప్పుడు తగ్గిపోద్ది. సో యాంకరేజ్ పోర్ట్ ఆల్రెడీ డెప్త్ ఉంది కాబట్టి దాన్ని మనం డ్రాఫ్ట్ మెయింటైన్ చేయక్కర్లే డ్రెడ్జింగ్ ద్వారా. వేరే ఇప్పుడు డీప్ పోర్ట్ ఉందనుకోండి, అది బెర్త్ ఉంది, అక్కడ దాకా షిప్పులు రావాలి కాబట్టి డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు. డ్రెడ్జింగ్ అంటే కింద భూమి అంతా తవ్వేస్తూ ఉంటారు. తవ్వటం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ సబ్సిడీస్ అని దానివల్ల ఈ హోప్ ఐలాండ్ కూడా ముప్పు కొద్దిగా వాడుతుందని ఈ మధ్య సైంటిస్టులు చెప్పారు. బట్ మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, ఎక్స్పోర్ట్లో ముందుకు వెళ్ళాలి. ఈస్ట్ కోస్ట్ మొత్తంలో కాకినాడ మెయిన్ హబ్బో, దీన్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో రైస్ని ఎప్పటి నుంచో డిస్కరేజ్ చేసి ఈ బెర్తలు తీసుకొద్దామని చూస్తున్నారండి. కానీ ఎలా చేయాల చాలామంది ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నది ఒక యాంకరేజ్ పోర్ట్ అండి. యాంకరేజ్ పోర్ట్ అన్నది తక్కువ ఛార్జీ, పోర్ట్కి డబ్బులు కట్టే ఛార్జీ. సపోజ్ 20 lakhs కట్టాల్సి వస్తే 50,000 టన్స్ ఉన్న షిప్పు, 1,00,000 టన్నులు ఉన్న షిప్పు 2 లక్షల టన్నులు ఇక్కడ రాదులండి. ఇలా ఒక 25,000 టన్స్ లేదా 50,000 టన్స్ వస్తుంది తప్ప. దానికి ఛార్జెస్ కూడా చాలా చీప్. ఎందుకంటే బర్తలు గిర్తలు ఆ క్రేన్లు అవసరమే ఉండదు. ఊరినే క్రేన్ల ద్వారా ఎత్తడం, లేబర్ వెళ్ళి తీసుకోవడం, దింపాడు. చాలా చీప్ అనమాట యాంకరేజ్ పోర్ట్ మెయింటైన్ చేయడం. హిస్టారికల్గా ఎప్పటి నుంచో ఎన్ని తుఫాన్లు వచ్చి ఏమొచ్చినా సరే యాంకరేజ్ పోర్టుల్లో జరుగుతున్న ఎగుమతులు దిగుమతులు ఇద్దరికి ఎప్పుడు ఆపలేదు సార్. ఇదే సహజసిద్ధంగా ఏర్పడిందా? ఎప్పుడు ఆపలేదు. ఇంకా ఈ అది న్యాచురల్గా కింద డ్రాఫ్ట్ చూసి చాలా డెప్త్ ఉంది, షిప్పులు ఇక్కడే మనం పెట్టేస్తే తీసుకురాక్కర్లే కదా. షోర్ వరకు తీసుకురావాలంటే ఒడ్డుకు తీసుకురావాలంటే మళ్ళీ డ్రాఫ్ట్ మళ్ళీ డ్రెడ్జింగ్ చేయాలా. డ్రెడ్జింగ్ చేయాలంటే మళ్ళీ అది పెద్ద ప్రాసెస్. ఆ డ్రెడ్జింగ్ చేసిన తర్వాత మళ్ళీ పూడిపోద్ది, మళ్ళీ హోప్ ఐలాండ్ దెబ్బతింటదేమో అనేసి ఎన్నో స్ట్రాటజిక్ రీజన్స్ వల్ల ఆలోచించి యాంకరేజ్ పోర్ట్ అలా ఉంచారు. రైట్. ఇది చెప్పండి, ఇది ఈ తీర ప్రాంత భద్రత గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కదా, దీని గురించి చెప్పండి. ఏంటి ఇది? ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను, కేంద్రం ఏమన్నా చెప్పినా నేను చేసుకుంటాను ఏదో అంటున్నారు సార్. ఈయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన మంత్రి ఈయనే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈయనే, కోస్ట్ గార్డ్ సంబంధించిన ఫోర్స్ ఈయనే, కస్టమ్స్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఈయనే, ప్రతిదానికి ఈయనే. అయితే దురదృష్టవశాత్తు సార్కి కొద్దిగా ఉద్రేకం ఎక్కువ అని కొద్దిగా ఆలోచన తక్కువ కాబట్టి ఏమైందంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా ఈయనే కంట్రోల్ చేస్తాను అనుకున్నాడండి. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేసేది ఫైనాన్స్ మినిస్ట్రీ. ఓకే, అది ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ గారు. ఆ నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా మోడీ గారు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఈయన చివరికి ఏం చేశాడంటే స్మగ్లింగ్ కాకినాడ స్మగ్లింగ్ చెప్పి నిర్మలా సీతారామన్ మోడీ గారిని స్మగ్లింగ్ చేశారండి. ఇక్కడ హోంమంత్రి గారిని కంట్రోల్ చేశారు కదా, అక్కడ నిర్మలా సీతారామన్ గారిని కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. ఏంటి సార్ పాపం నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారు కూడా కంట్రోల్ చేస్తారండి ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పి. ఈయనకి సంబంధం లేదు సార్ అసలు. ఈయన ఎక్కడి సంబంధం ఉంటే కోస్ట్ గార్డ్కి ఉంది, నేవల్ వాళ్ళకు ఉంది, లేకపోతే కస్టమ్స్కి ఉంది, వీళ్ళకు ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఉంటుంది సార్? ఆ సీజ్ వెహికల్ మైనర్ పోర్ట్ యాక్ట్, మేజర్ పోర్ట్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఒకవేళ వెసల్స్ ఏమన్నా వైలేట్ చేస్తే సీజ్ చేయొచ్చు, టెంపరీగా డిటైన్ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన డ్యూస్ లేకపోతే వదిలేయాలి. అవును. ఈయన సినిమా డైలాగులు వేసినట్టుగా ఆ బియ్యం పట్టుకుని డైమండ్ చూస్తున్నట్టుగా సార్ ఇటువంటివి పబ్లిక్ లైఫ్లో చేయడం తగ్గించుకోవడం మంచిది సార్ మన రాష్ట్రానికి కూడా. ఎందుకంటే మన రాష్ట్రం అసలే కుట్టుపడిపోయి ఉంది, ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఈ దెబ్బకి ఎగుమతులు ఎవరు రారు ఇటు. చాలామంది ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ అక్కడి నుంచి కూడా వస్తున్నారు, ఈ దెబ్బకి రారు, ఎవరికైనా పారిపోతారు.
అందరూ దొంగలు అంటే ఏంటి సార్, ఇది ఒకళ్ళ ఇద్దరు ఉండరు. పీడిఎస్ మనం ఎంకరేజ్ చేయము, అది ఎప్పుడు జరగదు. కరెక్ట్. నేను బట్ ఈ చెప్పిన ఈ నేరేటివ్ ఎలా ఉందంటే ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది సార్. అవును, కరెక్ట్, రైట్. ప్రసాద్ గారు, ఈ కేంద్రం నుంచి ఏదైనా ప్రజలు వస్తే నేను చూసుకుంటాను అని అంటే ఏంటి, సీజ్ షిఫ్ట్ చేయమన్నటువంటి మీకు అక్రమ రవాణా జరుగుతోందనో లేకపోతే ఉగ్రవాదులో డ్రగ్స్ ఏదో చెప్పారు కదా, అంటే కేంద్రం ఇవన్నిటిని కూడా మీరు వదిలేయండి అని చెప్తుందా? మోడీ గారు అలా చెప్తారా? అంటే తను ఏదో గొప్పగా ప్రొజెక్ట్ అవ్వాలి ప్రజల్లో అని చెప్పి మోడీని కేంద్రాన్ని ఆయన ఏమైనా మసిబూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వినివాడు వెరివాడు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్. అది చాలా గట్టి డిపార్ట్మెంట్. మీకు ఒక మాట చెప్తాను. 12 నాటికల్ మైల్స్ ఇండియన్ ఆరిజిన్స్లో వాటర్లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ఎన్ని న్యూస్లు వింటలేదు సార్, మన జాలర్లు పొరపాటున అటు వెళ్ళినా సరే ఆ కోస్ట్ గార్డులు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఈ కోస్ట్ గార్డులు వచ్చి అరెస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం కదా. లాంగెస్ట్ సీ కోస్ట్ మనం షేర్ చేసుకుంటున్నా సరే ఎప్పుడో అడపా కసబులాటాడు వచ్చిన తర్వాత ఎంత స్ట్రింజెంట్ చేశారో చూడండి. సో రెండోది మీకు ఇంకోటి, ఈ కస్టమ్స్ అధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు, కోస్ట్ గార్డ్స్, ఈ ముగ్గురు సమన్వయంతో నడుస్తున్న బోట్స్ అండి అవి. అవును. సో ఇందులో మీరు ఎవడ పడితే అందులో 16 మంది ఉన్నారు, 14 మంది అంటే నేను ఇంత ప్రొసీజర్లు చదివాను. ఒకటే వెరిఫై చేస్తాడు వెరిఫికేషన్ ఆఫీసర్. నాట్ ఎట్ ఆల్, దే విల్ నాట్ ఈవెన్ లెట్ ఇన్. ఓ యార్డ్లో నిలబడతారు సార్, దాన్ని యార్డ్లో నిలబెట్టిన తర్వాత ఇవన్నీ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత దే విల్ లెట్ ఇన్ టు ద. సో ఇంతకాలం ఇవి చూసే ఎగుమతులు సక్రమంగా జరిగాయి, పవన్ కళ్యాణ్ లేకపోవడం వల్ల ఆగిపోలేదు కదా ఏమి సార్? అదే చెప్తాను, నక్కపుట్టు 4 ఆదివారాల్లో దట్టు నేను చూడండి ప్రపంచం అని ఎవరు మాట్లాడినట్టు ఉంటుంది ఇది. అంచేత ఏదో సామెత ప్రకారం కాకుండా వాస్తవానికి దగ్గరగా మనం ఏం చేస్తామని చెప్తుంటే, ఇందాక ఆయన కూడా చూడండి, బీయింగ్ అన్ ఎక్స్-ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా వాట్ ఈస్ సేయింగ్, పీడిఎస్ బియ్యం అన్నది అన్యాక్రాంతం అవ్వకుండా నిరోధక చర్యలు ఏ ప్రభుత్వం తీసుకున్నా తీసుకోవాల్సిందే. కానీ దానికి ఒక ప్రణాళికబద్ధమే లేకుండా ఎద్దినిందంటే దూడగట్టిండి అన్నట్టు ఏది పడితే దానికి గుడ్డొచ్చేళ్ళు పన్నెడు పడితే ఎలా సార్ ఇది? నీకు షిప్లో ఉన్నట్టు ఆ సినిమాలో లాగా జంప్ చేసి షిప్ పైకి వెళ్ళిపోయి చూడడానికి ఏమైనా సినిమాలో జరిగినట్టు అవుతుంది అనుకుంటున్నారా? ఆ 100 టన్నులో ఉన్న బస్తాన్ని ఎత్తడానికి క్రేన్ వాడతారు దాంట్లో. ఈ నాటికల్ మైల్స్లోకి కోస్ట్ గార్డ్ పర్మిషన్, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రొసీజర్. రైట్. చెప్పండి, క్లోజ్ చేసి. ఇంతకు షీజ్ ద షిప్ అని ఎవరికి చెప్పాడు అని లడ్డు అవుతుంది సార్. అక్కడ ఎవడు వినివాడు పలానా అతనికి ఇప్పుడు నేను మీ ఆఫీస్లో కూర్చున్నా, ఏపీసీఆర్ సీజ్ ద ఆఫీస్, ఏ కెమెరామ్యాన్ సీజ్ ద ఆఫీస్, ఈశ్వర్ గారు సీజ్ ద ఆఫీస్ అంటే నేనేమన్నా ఆఫీస్ చీజ్ అట్లా మీరెవరు ఆఫీస్ చీజ్ చేయడానికి అట్టనే ఈయన ఎవరికి వెళ్ళి ఎవరికి సీజ్ ద షిప్ అని చెప్పాడు? ఇప్పుడు ఈయన ఎవరు, ఆ చెప్పినాడు ఎవడు, వాడికే అధికారం ఉంటది. ఆల్రెడీ సీజ్ అయిన దానిపైన సీజ్ ద షిప్ అంటే ఈయన ఎవరు అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అంటానికి, ఆ చేయమంటానికి ఆయనకేం అధికారం ఉంటది? ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీకు అధికారం ఉండదు కదా. సీజ్ ద ఆఫీస్ అన్నావు అనుకో, ఇప్పుడు నేను కెమెరామ్యాన్ సీజ్ ద ఆఫీస్ అంటే లేదా పీసీఆర్ సీజ్ ద ఆఫీస్ అన్నట్టు ఉంది కామెడీ. ఇప్పటికైనా అది కూడా కాదండి. ఇప్పుడు పుష్ప అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ అనేది సినిమా డైలాగ్ వస్తుంది కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్. మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, సార్ రవీంద్ర బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.